కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. సోదాల్లో భాగంగా ఏసీపీ ఆస్తుల చిట్టా బయటపడటంతో 8 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులు తన పేరు మీద కాకుండా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. సోదాలో భాగంగా ఏసీపీ ఆస్తుల చిట్టా బయటపడటంతో 8 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులు తన పేరు మీద కాకుండా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇప్పుడు ఉమామహేశ్వరరావు మాత్రము రిమైండ్ తరలించడం కూడా జరిగింది. మరి ఏసీపీ కోర్టులో పోలీసులు అప్పచెప్పడంతో కూడా మరి రిమైండ్ అయితే తరలించడం జరిగింది. అదే కాకుండా సోదాల్లో భాగంగా కూడా ఏసీబీ ఆస్తుల చిట్టా బయటపడగా 8 రోజుల కస్టడీ కోర్టు కూడా ఏసీబీ నాంపల్లి కోర్టులో మాత్రము పిటిషన్ దాఖలు చేసింది. అదే విధంగా 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులను సొంతంగా కాకుండా ఎక్కువగా అత్తమామల పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా కూడా దర్యాప్తులో కూడా అధికారులు అయితే గుర్తించడం కూడా జరిగింది. అంతేకాదు షాకిపేటలోని ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ లో కూడా 2020లోనే విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పేశారు. అంతేకాదు మరి 333 చదరపు గజాల స్థలంలో 4,400 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియాలో కూడా నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం 50 లక్షలు కూడా చెల్లించినట్టుగా మరి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అంతేకాదు తన దగ్గర తన వెంటే 24 అవర్స్ కూడా తన వెంటనే 24 గంటలు ఒక ల్యాప్టాప్ ను ఉమామహేశ్వరరావు అయితే పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరి ఆ ల్యాప్టాప్ ను మరి ఏసీబీ అధికారులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ ల్యాప్టాప్ మరి తన కస్టడీకి తీసుకుంటే తన సమక్షంలోనే మరి ఆ ల్యాప్టాప్ ను కనుక ఓపెన్ చేస్తే దాంట్లో అసలు తన చిట్టా మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా అందుకే కస్టడీ కోర్టు నాంపల్లి కోర్టులో మాత్రం పిటిషన్ దాఖలు చేసింది. మరి అదే కాకుండా ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టుకోవడంలో కూడా మరి ఏసీపీ మాత్రము చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే తన మీద పలు కేసులు కూడా నమోదవడంతో తనను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అందరినీ బెదిరిస్తూ కూడా వాళ్ళ దగ్గర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసును కూడా ఇప్పుడు ఎవరైతే కేసు పెడతారో కేసు పెట్టిన వాళ్ళ దగ్గర తను నగదు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళ దగ్గర కూడా నగదును డిమాండ్ చేసి చాలా భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తన మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి తనని ఇంత ముందు చేయడం కూడా జరిగింది పలుమార్లు కూడా. అందుకే ఇప్పుడు ఏకంగా అక్కడి నుంచి కూడా ఏసీబీ డిపార్ట్మెంట్ మరి గట్టి నిఘా పెట్టి కూడా ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేపట్టి తన ఇంట్లోనే తన సమక్షంలో సోదాలు చేసి కూడా మరి భారీ ఎత్తున బంగారం 60 తులాల బంగారాన్ని కావచ్చు, మరి నగదును కావచ్చు చాలా భారీ ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్నారు. తనకు సంబంధించి హైదరాబాద్ లోనే దాదాపు 14 కోట్ల కూడా సోదాలు చేయగా తన అక్రమ చిట్టా మొత్తం కూడా వివరాలు తన అక్రమంగా సంపాదించిందంతా కూడా తను అన్యాయంగా ఎంత అక్రమంగా ప్రవర్తించాడు అనేది కూడా తన వల్ల బాధపడ్డ బాధితులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అన్ని ఆధారాలను సేకరించే ఇప్పుడు నాంపల్లి కోర్టులో తనను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో తనను హాజరుపరచడం జరిగింది. అలాగే నాంపల్లి ఏసీబీ కోర్టు కూడా తనను రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఏసీబీ డిపార్ట్మెంట్ మాత్రం మళ్ళీ అధికారులు అయితే నాంపల్లి కోర్టులో పిటిషన్ ఇచ్చారు. మరి అది ఈ రోజు వాయిదా పడింది. మరి ఈ రోజు నాంపల్లి కోర్టు ఏం తీర్పునిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. శిరీష. ఓకే, రైట్ నిర్మల, థ్యాంక్ యూ.